మార్నింగ్ అందరికీ. మనం ఈరోజు మన స్టూడియోలో ఏం మాట్లాడుకోబోతున్నామంటే ఇప్పుడున్న సీజన్లో హోమియోపతి అనేది చాలామందికి తెలిసింది. కానీ ఈ హోమియోపతి పైన చాలామందికి కొన్ని అనుమానాలు ఉన్నాయి, కొందరికి సందేహాలు ఉన్నాయి, ఇంకా కొందరికైతే వింత వింతైన సందేహాలు ఉన్నాయి. వాటన్నిటి గురించి చర్చించడానికి మనతో పాటు ఉన్నారు హోమియో వైద్య నిపుణురాలు మహి భరద్వాజ్ మేడం గారు. ఈ మేడంని అడిగి మనకి హోమియోపతి పట్ల ఉన్న సందేహాలని తీర్చుకుందాం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అమ్మా. అయితే మేడం, చాలామందికి హోమియోపతి మీద చాలా అపోహలు ఉన్నాయి. ఆ అపోహల్ని మాకు ఈరోజు క్లియర్ చేయండి. ఫస్ట్ నా క్వశ్చన్ ఏంటంటే, అసలు హోమియోపతి వైద్యం అంటే ఏంది? ఫస్ట్ అది వివరించండి. మంచి క్వశ్చన్ అమ్మా ఇది. అసలు ఫస్ట్ హోమియో అంటే ఏంటో తెలుసుకుంటే అపోహలన్నీ దూరం అవుతాయి. అసలు తెలుసుకోకపోతే అది ఎప్పటికీ ఎవరో ఒకరు రూమర్ క్రియేట్ చేస్తూనే ఉంటారు, దాన్ని వీళ్ళు ఫాలో అవుతూనే ఉంటారు. ఫస్ట్ హోమియో వైద్య విధానం అంటే ఏంటి అంటే, జర్మనీ దేశంలో డాక్టర్ హనీమన్ తను ఒక ఎంబీబీఎస్ ఎండి అలోపతి డాక్టర్, ఒక ప్రఖ్యాతిగాంచిన యూనివర్సిటీలో చేసిన పర్సన్. తనకి కూడా అలోపతిలో సాటిస్ఫై కాక ఇంకా ఏదో ఇన్వెన్షన్ అంటే కనిపెట్టాలనే తపనతో తను కనిపెట్టడం జరిగింది. హోమియోపతి విధానాన్ని డాక్టర్ హనీమన్ గారు కనిపెట్టడం జరిగింది. అది ఎలా జరిగింది అంటే, తను ఇన్వెన్షన్ చేసేవాళ్ళు అనమాట, మొక్కల మీద, యానిమల్స్ మీద ఇలా చేస్తూ ఉంటే దాంట్లో ఒక సింకోనా, చైనా అని పిలుస్తాం మనం, సింకోనా అప్స్నాలిస్ అనే మొక్క యొక్క బెరడును తీసుకొని దాన్ని రసం చేసేసుకొని డాక్టర్ హనుమాన్ గారు తాగిన తర్వాత ఆయనకి మలేరియా లక్షణాలు వచ్చినాయి. ఆయన బాడీ లోపల మలేరియా లక్షణాలు వచ్చినాయి ఆయన బాడీ లోపల. ఆయన ఆలోచిస్తున్నాడు అనమాట, అదేంటి నేను ఇది తాగితే నాకు మలేరియా లక్షణాలు వచ్చేసినాయి ఏంటి అని చెప్పేసి ఆలోచిస్తున్నాడు. తన దగ్గరికి ఎవరైతే మలేరియా సిమ్టమ్స్ ఉన్న పేషెంట్స్ వచ్చినారో ఈ మెడిసిన్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఇవ్వగానే ఇన్స్టెంట్గా మలేరియా కంప్లీట్గా తగ్గడం ఆయన గమనించిండు. అప్పుడు దీంట్లో సంథింగ్ ఈజ్ హ్యావింగ్ అనే ఉద్దేశంతో దాని మీద ఇన్వెన్షన్ చేస్తూ పోయినాడు అనమాట. అప్పుడు అంటే ఒక మొక్కలో కానీ ఎనిమల్లో కానీ ఒక కామన్ ప్రాపర్టీస్ అనేటివి ఉంటాయి. అది ఒక డిసీజ్లో కూడా అదే ప్రాపర్టీస్ ఉన్నప్పుడు ఆ మెడిసిన్ ఇచ్చినప్పుడు ఈ వ్యక్తి యొక్క డిసీజ్ కంప్లీట్గా నయమవుతుంది. ఈ సిద్ధాంతం పైనే హోమియోపతి అనేది కనిపెట్టడం జరిగింది. అదే సిద్ధాంతం పైనే హోమియోపతి నడుస్తుంది. అంటే లైక్ క్యూర్స్ లైక్, అంటే ఏదైతే సిమ్టమ్ ఉందో ఆ తగిన డిసీజ్లో ఉన్న సిమ్టము మెడిసినల్ ప్రాపర్టీస్లో ఉన్న ఒక మొక్కలో ఉన్న ప్రాపర్టీస్ సేమ్ అయినప్పుడు అదే మందుగా కన్వర్ట్ అయ్యి పనిచేయడం అనేది జరుగుతుంది. అప్పుడు ఈ హోమియోపతి అనేది కనిపెట్టడం జరిగింది. ఓకే మేడం, హోమియోపతి వైద్యం అంటే వివరించారు. మరి హోమియోపతిలో మనం ఏ డిసీజ్లకి వాడాలి? అంటే చిన్న డిసీజ్ అయినా వాడచ్చా, క్రానిక్ డిసీజ్ అయినా వాడచ్చా హోమియోపతిని? అంటే చాలా మంచి క్వశ్చన్ అమ్మా ఇది. ఎలా అంటే, ఈ క్వశ్చన్ ఏదైతే ఉందో అంటే దేనికి వాడాలి అనేది యాడ్స్ ద్వారా అయిండొచ్చు, మౌత్ టు మౌత్ అయిండొచ్చు, ఎన్నో రకాల అవేర్నెస్ వచ్చినప్పటికీ కూడా ఇంకా డౌట్స్ అనమాట. అసలు దేనికి వాడాలా, క్రానిక్ వాడాలనా, అసలు దీంట్లో ఈ ప్రాబ్లంకి దీంట్లో మందు ఉందా, ఇది వేసుకుంటే అంటే చాలా రకమైన డౌట్స్, అపోహలు ఇప్పటికీ చాలామంది లోపల ఉన్నాయి. దానికి మీకు నేను కొంచెం లెంతీగా చెప్తాను దీనికి ఎగ్జాంపుల్తో. ఉదాహరణకి ఫస్ట్ ఆన్సర్ ఏంటి దీనికంటే, హోమియో వైద్య విధానం అనేది ఒక వైద్య విధానం. ఒకదానికి ట్రీట్మెంట్ ఉంటుంది అని కాదు. అల్సర్ నుండి క్యాన్సర్ వరకు, పుట్టుక నుండి చావు వరకు, ఎవరికైనా, ఏజ్ వాళ్ళకైనా, దేనికైనా కూడా దీంట్లో ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. ఒక క్రానికే కాదు, అక్యూట్ కండిషన్స్లో కూడా చాలా మంచి రిజల్ట్స్, ఎక్స్ట్రాడినరీ రిజల్ట్స్ మనం హోమియోలో ఇవ్వచ్చు. దాంతోపాటు ఇప్పుడు నేను చెప్పినట్టు మీకు ఏంటంటే, క్రానిక్ కేసెస్కి మాత్రమేనా లేదా దేనికైనా అంటే దాన్ని కొంచెం ఎలాబరేట్గా చెప్తాను. క్రానిక్ కేస్కు బాగా పనిచేస్తుంది, అక్యూట్ కండిషన్కి ఇంకా బాగా పనిచేస్తుంది.
చాలా మంది పీపుల్ అనుకునేది ఏంటంటే ఓన్లీ దీర్ఘకాలిక వ్యాధులు క్రానిక్ కేసెస్కి మాత్రమే హోమియో పనిచేస్తుంది అని అనుకుంటారు. దిస్ ఈజ్ 100% ఒక రూమర్, ఒక అపోహ మాత్రమే. అన్నింటికి చాలా బాగా పనిచేస్తుంది. దీనికి ఎగ్జాంపుల్గా మీకు చెప్పాలి అంటే, సపోజ్కి ఒక అస్తమా పేషెంట్ ఉన్నాడు అనుకోండి. అస్తమా అనేది ఒక 5 to 6 ఇయర్స్లో అంటే కొంచెం కొంచెంగా నెమ్మదిగా డే బై డే తీవ్ర స్థాయిలో పెరిగే ఒక సమస్య. అదే అక్యూట్ కండిషన్లో ఉన్నప్పుడు పేషెంట్ వస్తే ఇన్స్టెంట్గా రికవర్ అవుతారు. కానీ అదే ఒక దీర్ఘకాలిక వ్యాధిగా కన్వర్ట్ అయినప్పుడు దానికి లాంగ్ ట్రీట్మెంట్గా ఉండడం జరుగుతుంది. ఎగ్జాంపుల్కి ఫస్ట్ అస్తమా అనేది ఎట్లా స్టార్ట్ అవుతుంది? ముక్కులో నీరు గారడం, తుమ్ములు వస్తూ ఉండడం నాన్ స్టాప్గా, కళ్ళు రెడ్డిష్గా అవుతూ ఉండడం, డేక్ వస్తూ ఉండడం, ఫ్లెమ్తో కఫ్ రావడం, మిడ్ నైట్ కఫ్ రావడం, ఇట్లాంటివి ఎక్కువగా వస్తుంటుంది. అప్పుడు ఆ కండిషన్లో వచ్చినప్పుడు అయితే ఈజీ. దెన్ పేషెంట్ ఏం చేస్తాడు? దాని తర్వాత గొంతు నొప్పి రావడం, దాని తర్వాత బ్రాంకైటిస్గా మారడం, దాని తర్వాత అస్తమాగా కన్వర్ట్ అవ్వడం. ఈ ప్రొసీజర్ ఏదైతే ఉందో ఒక 4 to 5 years పడుతుంది. 5 years తర్వాత అప్పుడు హోమియోపతికి వస్తాడు పేషెంట్. రాగానే పేషెంట్ యొక్క వ్యూ ఎట్లా ఉంటుంది? ఇట్లా మంది వేస్తే అట్లా తగ్గాల. వాళ్ళకి జరిగిన కండిషన్ అంతా మర్చిపోయిండు పేషెంట్. అప్పుడు డాక్టర్ దగ్గర రాగానే హోమియోపతికి వచ్చిన నేను మెడిసిన్ వేసుకున్నా ఇన్స్టెంట్గా తగ్గాల. సో దట్ ఈజ్ రాంగ్. అక్కడ ఒక 5 years ఎట్లయితే పట్టిందో గ్రాడ్యువల్లీ సేమ్ మళ్ళీ 100% పర్మనెంట్గా తగ్గాలి అంటే కొంతకాలం పడుతుంది. హోమియోలో ఎక్కడైనా కూడా ఒక 5 years ఉన్న ఒక డిసీజ్ తగ్గాలి అంటే ఎక్కువ రోజులు పడుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఆ కేస్ టు కేస్ స్టడీ తర్వాత మేము ఇచ్చే మెడిసిన్ పర్మనెంట్గా పనిచేస్తుంది, అన్ని రకాలుగా పనిచేస్తుంది. కానీ ఇది నేను ఎందుకు చెప్పిన అంటే చాలా మట్టికి పేషెంట్స్ క్రానిక్ కేసెస్ని క్రానిక్ టైం తీసుకొని హోమియోపతికి వచ్చి ఇన్స్టెంట్గా తగ్గాలి అని అనుకోవడం మాత్రం కరెక్ట్ కాదు. అక్కడ మాత్రమే వాళ్ళు హోమియోపతి మీద అపోహలు పెరగడం అనేది జరుగుతుంది. అలా కాకుండా అక్యూట్ కండిషన్లో ఒక నెలలో, ఒక 15 రోజుల్లో ఎప్పుడు జలుబు అయింది, లేకుంటే వాట్ ఎవర్ ద థింగ్స్, ఏ డిసీజ్ అయినా కూడా అలోపతికి పరిగెత్తుకొని ఎలా వెళ్తున్నారు? సేమ్ హోమియోపతికి వస్తే అంతే ఇన్స్టెంట్గా రిజల్ట్ని 100% ఇవ్వగలుగుతాం. అయితే మేడం, హోమియోపతిలో చిన్నపిల్లలకి కూడా ట్రీట్మెంట్ ఉంటుందా? ఈ డౌట్ ఏదైతే ఉందో చిన్నపిల్లల విషయంలో చాలామందికి భయం అనేది ఏమంటారు, ఆ డౌట్ అనేది ఉంటుంది, అపోహ అనేది ఉంటుంది. అమ్మో చిన్నపిల్లల హోమియో వేస్తే ఏమవుతుందో అనేది ఉంటుంది. కానీ అది 100% రాంగ్. ఎలా ఉంటుంది అంటే హోమియోలో ఈవెన్ దో ప్రెగ్నెంట్ లేడీస్కి ప్రిస్క్రైబ్ చేయరాదు. సో ప్రెగ్నెంట్ లేడీస్ నుంచి ఎప్పటి వరకు అంటే నో ఏజ్, ఎవరికైనా కూడా మనం హోమియోపతి బై బర్త్ న్యూ బోర్న్ బేబీ నుంచి ప్రెగ్నెంట్, న్యూ బోర్న్ బేబీ అండ్ దెన్ ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కరికి కూడా హోమియోలో ఇవ్వచ్చు. ఇంకా అడ్వాంటేజ్ ఏంటి అంటే ఇప్పుడు మేము హోమియోపతిలో నార్మల్ డెలివరీకి కూడా మెడిసిన్ ఇస్తూ ఉంటాం. అంటే ఎంత సేఫ్ సైడో ఒకసారి మనం ఆలోచించవచ్చు. దెన్ ఏంటి అంటే హోమియోపతి మెడిసిన్ చిన్నపిల్లలకి చాలా సూపర్, ఎందుకంటే సైడ్ ఎఫెక్ట్స్ జీరో. దాంతోపాటు మెడిసిన్ టేకింగ్ అనేది చాలా ఈజీ, ఎందుకంటే తీయగా పిల్స్ కానీ ఇవి కానీ చాలా టేస్టీగా ఉంటాయి. వాళ్ళకి చేదుగా వామిటింగ్ వచ్చేటట్టు అలాగా ఇంజెక్షన్ అవన్నీ ఏం అవసరం లేదు. హోమియోలో చిన్న పిల్లలకి మీరు ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే పిల్లలు ఇష్టంగా తీసుకుంటారు ఫస్ట్. ఇంకొక దానివల్ల ఏంటి అంటే పిల్లలు తొందరగా ఇమ్యూనిటీని, రెసిస్టెన్సీని పుంజుకోవచ్చు. అంటే మాటికి వ్యాధి బారిన పడకుండా వాళ్ళని ప్రొటెక్ట్ చేయవచ్చు. బయటలాగా ఇంజెక్షన్స్ అలోపతిలాగా వాటిలాగా కాకుండా ఇమ్యూనిటీ రెసిస్టెన్సీతో మంచి సైడ్ ఎఫెక్ట్స్ లేని మంచి హోమియోపతి వైద్యాన్ని పిల్లలకి ఇవ్వచ్చు. ఓకే మేడం, యాక్చువల్గా నార్మల్గా మీరు చెప్పారు కదా ఫిల్స్ టేస్టీగా ఉంటాయి అనేసి. అన్ని వ్యాధులకి వైట్ ఫిల్సే కనిపిస్తాయి, అంటే హోమియోపతి మెడిసిన్ అంటేనే వైట్ ఫిల్స్ కనిపిస్తాయి, ఎందుకలా? అయితే ఇదేంటంటే చాలామంది నన్ను అడుగుతుంటారు, మేడం ఆ పేషెంట్కి అదే ఇచ్చారు, నేను వచ్చిన ఇదే ఇచ్చినారు. అంటే అక్కడ కూర్చుండే పేషెంట్స్ అందరి చేతులు అవే కనబడుతూ ఉంటాయి కదా. యాక్చువల్లీ హోమియోపతి అంటే
నాట్ ఓన్లీ పిల్స్, ఒక పిల్స్ మాత్రమే కాదు. హోమియోపతిలో బయోకెమిక్స్, మదర్ టించర్స్, డైల్యూషన్స్ ఇలా రకరకాల మెడిసిన్స్ ఉంటాయి. సో పిల్స్ అనేది డైల్యూషన్స్ని మేము యూజ్ చేస్తాం. పిల్స్ ఓన్లీ వెహికల్ ఆర్ ప్లాసెబో మాత్రమే, వాటికి మాత్రమే యూజ్ చేస్తాం. ఒక మెడిసిన్కి, ఒక డైల్యూషన్కి ప్లాసెబో వెహికల్గా మాత్రమే దాన్ని యూజ్ చేస్తాము. దానివల్ల ఏంటి అంటే మీకు చూసే పిల్స్ ఒక రకంగా కనిపించినప్పటికీ కూడా డిసీజ్కి అనుగుణంగా దానిలో డైల్యూషన్ చేయడం జరుగుతుంది. మెడిసిన్ని మేము డిటెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. కేసు స్టడీ తర్వాత ఏ డిసీజ్కి ఏ మెడిసిన్ అనేది డిసైడ్ చేసిన తర్వాత పిల్స్ని యూజ్ చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి మీరు పిల్స్ అన్నీ కూడా ఒకటే మెడిసిన్ అనుకోవడానికి అవకాశం లేదు. ఎగ్జాంపుల్కి అంటే అలోపతి మన ఏంటంటే అలోపతికి అలవాటు పడి ఉన్నాం కాబట్టి దాన్ని ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఈజీగా అర్థమవుతుంది. అలోపతిలో ఒక వైట్ ట్యాబ్లెట్ ఉంది అనుకోండి, ఆ వైట్ ట్యాబ్లెట్ ఓన్లీ పెయిన్ కిల్లరే అనుకోండి. అంటే వైట్గా కనపడేదన్నీ కూడా పెయిన్ కిల్లర్సేనా? కాదు. దాంట్లో యాంటీబయాటిక్ ఉండొచ్చు, యాంటీ అల్సరెంట్ ఉండొచ్చు, పెయిన్ కిల్లర్ ఉండొచ్చు, ఎన్నో రకాల ట్యాబ్లెట్స్ దాంట్లో ఉండొచ్చు. వైట్గా కనపడినంత మాత్రాన ఒకటే కేటగిరీ అని కాదు కదా. సేమ్ హోమియోపతిలో కూడా అంతే. హోమియోపతి అంటే మెడిసిన్స్ తీసుకున్నాం అనుకోండి, దానికి ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా, ఉండవా? హోమియోలో సైడ్ ఎఫెక్ట్స్ 0. ఎలా అంటే హోమియోపతి అనేది ఒక మొక్కల నుండి, యానిమల్స్ నుంచి, చాలా రకాల నేచర్ నుంచి మెడిసిన్ తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి దాంట్లో మీకు సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇంకొకటి ఏంటి అంటే ఎగ్జాంపుల్కి హోమియో, అలోపతి, ఆయుర్వేద మనకు తెలిసిన ఈ వైద్య విధానాలు ఏదైతే ఉన్నాయో వీటిలో యూజ్ చేసే మెడిసిన్ సోర్స్ అంతా కూడా ఒకటి. అంటే ప్రాపర్టీ ఆఫ్ ద సోర్స్ అంటే ఒక మొక్క నుంచి ఒక డ్రగ్ను మనం తీసుకుంటే అది హోమియోలో ఉంటుంది, అలోపతిలో ఉంటుంది, ఆయుర్వేదాలో ఉంటుంది. కానీ మెడిసిన్ ప్రాపర్టీస్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. అంటే మెడిసిన్ మేకింగ్ ఆఫ్ ది మెడిసిన్ అంటే మెడిసిన్ని తయారు చేసే విధానం ఏదైతే ఉంటుందో దాంట్లో తేడా ఉంటుంది. దాంట్లో ప్రత్యేకంగా హోమియోపతిలో చెప్పాలి అంటే ఒక డ్రాపు రా మెటీరియల్కి 99% ఆల్కహాల్ని మేము డైల్యూట్ చేయడం అనేది జరుగుతుంది హోమియోపతిలో. దానివల్ల బెనిఫిట్ ఏంటి అంటే మెడిసినల్ ప్రాపర్టీస్ మాత్రమే 100% ఉంటాయి. కాబట్టి అది మేము పేషెంట్కి ఇవ్వడం వల్ల ఇన్స్టెంట్ రిజల్ట్తో పాటు సైడ్ ఎఫెక్ట్స్ లేని విధానాన్ని కూడా హోమియోపతిలో పొందొచ్చు. కాబట్టి మీకు ఎవరికి వాడినా కూడా హోమియోపతిలో సైడ్ ఎఫెక్ట్స్ అనేటివి ఉండవు. మరి హోమియో మెడిసిన్ వాడతాం కదా మేడం, ఏమైనా డైట్ తీసుకోవాలంటే తెలుగులో పథ్యం అంటారు కదా, పథ్యం ఏమైనా వాడాలా హోమియో మెడిసిన్ యూజ్ చేస్తే? ఇది మాత్రం చాలామందికి యూజ్ అవుతుందమ్మా ఈ క్వశ్చన్. ఎలా అంటే ఫస్ట్ క్వశ్చన్ హోమియో అనగానే వాళ్ళకేంటంటే ఓయమ్మ పథ్యం ఉంటుంది దాంట్లో, లేకపోతే దానికి రిస్ట్రిక్షన్స్ ఎన్ని ఉంటాయి, దాన్ని అన్నీ ఫాలో అవ్వలేము మేము అని చాలామంది అంటూ ఉంటారు. హోమియోపతిలో పథ్యం అనే దానికి ఒక కండిషన్ ఉంటుంది, అంతేగాని ఏంటిది పెద్దగా ఏమీ ఉండదు. ఎలాగంటే సపోజ్కి హోమియోలో మేము ఇప్పుడు ఎందుకు అలోపతిని తీసుకుంటున్నామంటే అది ఆల్రెడీ అందరికీ తెలుసు, అందరూ తీసుకునేది అదే కాబట్టి ఎక్కువ శాతం వాళ్ళ లోపల ఒక డౌట్ ఉంటుంది. ఇప్పుడు సపోజ్కి అలోపతిలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు మీరు, పారాసెటమాల్ అయిండొచ్చు, యాంటీ అల్సరెంట్ అయిండొచ్చు, యాంటీబయాటిక్ అయిండొచ్చు, పెయిన్ కిల్లర్ అయిండొచ్చు. ఈ మెడిసిన్స్ అన్నీ కూడా ఒకసారి తీసుకోవచ్చు. కానీ హోమియోలో అలా తీసుకోకూడదు. దానికి ఒక 15-20 minutes గ్యాప్ ఇవ్వాలి. అలాగే ఒక మెడిసిన్ తీసుకునేటప్పుడు ఒక 30 minutes బిఫోర్, 30 minutes ఆఫ్టర్ గ్యాప్ ఇవ్వమని చెప్తాం. దాని తర్వాత మసాలాలు కానీ, టీ కానీ, కాఫీ కానీ, వెల్లుల్లి కానీ వీటిని అవాయిడ్ చేయమని చెప్తాం. ఎందుకు అవాయిడ్ చేయమని చెప్తామంటే హోమియోపతిలో మెడిసిన్స్ ఇప్పుడు ఉల్లి నుంచి కూడా హోమియోపతిలో మేము మెడిసిన్ తీసుకోవడం జరుగుతుంది. ఇంగువ నుంచి కూడా హోమియోపతిలో మెడిసిన్ వస్తుంది. కాఫీ నుంచి కూడా మేము మెడిసిన్ తీసుకోవడం జరుగుతుంది. ఇలాంటి మెడిసిన్ని ఒక డిసీజ్కి, ఒక పేషెంట్కి ఇచ్చినప్పుడు వాటి మధ్య ఉన్న రిలేషన్షిప్ని మేము స్టడీ చేయాల్సి వస్తుంది. దెన్ ఇంకొక విషయం ఏంటంటే ఏదైతే స్మెల్ కాంటెంట్ ఉంటాయో ఇలాచి, లవంగ, దాల్చిన, మిరియాలు, ధనియా
ఇట్లా ఏదైతే స్మెల్ కాంటెంట్ ఉంటాయో హోమియోపతి తీసుకున్నప్పుడు వాటి తీసుకున్నప్పుడు మనం అనుకున్నంత రిజల్ట్ రావాలి అంటే వీటిని అవాయిడ్ చేయమని చెప్తాం. ఎంతసేపు? ఒక హాఫ్ అన్ అవర్ అవాయిడ్ చేయమని చెప్తాం. వీటిని తీసుకున్న తర్వాత హాఫ్ అన్ అవర్ తర్వాత మెడిసిన్ తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. సో ఇంకొకటి ఏంటి అంటే కాఫీ, టీ ఇట్లాంటి ఏదైతే ఉన్నాయో వీటిని కూడా తీసుకోవచ్చు, అన్ని కండిషన్లో కాదు. క్రానిక్, కేస్ టు కేస్, స్టడీ టు స్టడీ, పేషెంట్ టు పేషెంట్, అది వాళ్ళ హిస్టరీ ఆఫ్ ది పేషెంట్ని బేస్ చేసుకొని మాత్రమే కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. అందరికీ అన్ని రకాల పథ్యాలు ఉండవు. ఒకటి మాత్రం ఒక 50 సపోజ్కి ఉల్లి తిన్నారు, వాళ్ళు మెడిసిన్ వేసుకోవాలా. దాన్ని ఉల్లి తిన్న తర్వాత లేకుంటే స్మెల్ కాంటెంట్ తిన్నారు, ఏదన్నా దాల్చిన్నో లేకుంటే వాటెవర్ మసాలాలే తీసుకున్నారనుకోండి. తీసుకున్నప్పుడు వాళ్ళు మెడిసిన్ తీసుకోవాలా. అక్యూట్ కండిషన్లో మెడిసిన్ తీసుకోవాలా. నోట్లో వాటర్ పోసేసుకొని పుక్లించి ఉమ్మేసి మెడిసిన్ తీసుకోవచ్చు. దానివల్ల ఎటువంటి అభ్యంతరం ఉండదు. కాకపోతే ఏంటంటే క్రానిక్ కేసెస్లో మాత్రం అవర్ టైం తీసుకోవడం వల్ల మంచి రిజల్ట్స్ ఇన్స్టెంట్గా రావడానికి 100కు 100% చాయిసెస్ ఉంటాయి కాబట్టి వాటిని అవాయిడ్ చేయమని చెప్తాం. ఒక 30 to 40 మినిట్స్ మాత్రమే, ఇంతకు మించి పథ్యం ఏమీ ఉండదు. సో చాలామందికి తెలియదు పథ్యం అంటే వాళ్ళ డెఫినేషన్ వేరు. అన్నీ అవాయిడ్, అన్నీ అట్లేమి ఉండదు. ఓన్లీ వీటిని ఒక హాఫ్ అన్ అవర్ మాత్రమే. మెడిసిన్ తీసుకోవడానికి అరగంట ముందు, అరగంట తర్వాత, మిగతా స్మెల్ కాంటెంట్ ఏదైతే ఉందో వాటిని ఒక 30-40 మినిట్స్ తర్వాత తీసుకోవచ్చు. మేడం, యాక్చువల్గా హోమియోపతిలో చిన్న చిన్న ఫిల్స్ ఉంటాయి కదా, అవి షుగర్ని కలిగి ఉంటాయి. మరి షుగర్ ఎక్కువ తీసుకున్నట్లు కాదు అంటే డయాబెటీస్ పెరగదా? అంటే షుగర్ అనేది ఏదైతే ఉందో బెల్లం తీసుకోవడం వల్లనో, షుగర్ తీసుకోవడం వల్లనో, స్వీట్స్ తీసుకోవడం వల్లనో షుగర్ రాదు. ఇట్స్ ఏ మెటబాలిక్ డిజార్డర్ వల్ల మాత్రమే షుగర్ అనేది వస్తుంది. ప్యాన్క్రియాస్ డిజార్డర్, ప్యాన్క్రియాస్ పనిచేయకపోవడం ప్రాపర్ వేలో వల్ల మాత్రమే షుగర్ అనేది వస్తుంది. ఇంకోటి ఏంటంటే షుగర్లో కూడా ఫ్రక్టోజ్, గ్లూకోజ్ చాలా వేరియేషన్స్ ఉంటాయి. హోమియోపతిలో వాడే పిల్స్ వల్ల షుగర్ అనేది పెరగదు, అదొక అపోహ మాత్రమే. మేడం, యాక్చువల్గా కోవిడ్ తర్వాత నుంచి హోమియోపతికి చాలా క్రేజ్ పెరిగిందని విన్నాను, ఇది నిజమేనా? 100% నిజమమ్మా. బిఫోర్ కరోనా, ఆఫ్టర్ కరోనా ప్రపంచం ఎట్లయితే మారిపోయిందో చాలా అలవాట్లలో, లైఫ్ స్టైల్లో చాలా మార్పులు వచ్చేసాయి. కోవిడ్ టాట్స్ సో మెనీ థింగ్స్, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా నేర్పించింది. ఇలా దాంట్లో హోమియో ఫస్ట్ అని చెప్పవచ్చు. హోమియో ఆయుర్వేద అనేది బిఫోర్ కోవిడ్ చాలామందికి అసలు ఆ వర్డ్ తెలియని వాళ్ళకి చాలా తక్కువ, ఏదో ఇట్లా అంటే ఇట్లా వచ్చి ఇట్లా వెళ్ళిపోతుండే. బట్ ఆఫ్టర్ కోవిడ్ తర్వాత ఒక ఆయుర్వేద, ఒక హోమియోపతి అనేది ఇమ్యూనిటీ అంటేనే ఇవి రెండు. సో చాలా అవేర్నెస్ వచ్చింది. యాజ్ పర్ సర్వేస్ ఏం చెప్తున్నాయంటే ఒక 52% క్రేజ్ ఉంది ఇప్పుడు. అలోపతి తర్వాత నెక్స్ట్ వచ్చింది హోమియోనే, అంత ఆ సర్వేస్ షోస్. దెన్ ఇప్పుడు మనం నీట్ తర్వాత ఎంబీబీఎస్ స్టూడెంట్స్, అంటే నీట్ తర్వాత మనం మెడిసిన్ సెలెక్ట్ చేసుకునే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో హోమియోపతిని చాలామంది చూస్ చేసుకుంటున్నారు యాజ్ ఏ కెరియర్గా. ఫ్యూచర్ కోసం, వాళ్ళ కెరియర్ కోసం వాళ్ళు పర్టికులర్గా హోమియోపతిని చూస్ చేసుకుంటున్నారంటేనే దాని క్రేజ్ ఎంత ఉందో అర్థమైపోతుంది. దెన్ ఇంకొకటి ఏంటి అంటే జర్మనీ దేశం అనేది ఇప్పుడు కూడా ప్రపంచ పటంలో ఒక 10-15 సంవత్సరాల ముందుంటుంది టెక్నాలజీ అండ్ సైన్స్లో. ప్రతి దాంట్లో అని చెప్పొచ్చు, అభివృద్ధి అయిండొచ్చు, టెక్నాలజీ అండ్ సైన్స్ అయిండొచ్చు. వాళ్ళ ఫ్యూచర్ విజన్, వాళ్ళ డెవలప్మెంట్ అనేది ఒక 10-15 ఇయర్స్ ముందు ఉంటుండ్రు ప్రపంచ పటంలో. అలాంటి దేశంలో కనిపెట్టబడిన హోమియోపతి అనేది చాలా వరకు చాలా అభివృద్ధి పథంలోనే ఉంటుంది ఎప్పటికీ. ఇంకొకటి ఏంటంటే ఒక ఇండియాలోనే కాకుండా, ఒక జర్మనీ దేశంలోనే కాకుండా ఆల్ ఓవర్ వరల్డ్లో 43 దేశాల్లో చాలా సక్సెస్ఫుల్గా హోమియోపతి వైద్యం అనేది జరుగుతుంది.
దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు హోమియోకి ఎంత క్రేజ్ ఉంది అనేది. దాంతోపాటు ఒక 10 ఇయర్స్ క్రితం నేను చూసిన పర్టికులర్గా ఇన్ మై ఎక్స్పీరియన్స్ 10 ఇయర్స్ క్రితం ఇంత అవేర్నెస్ లేదు. ఒక యాడ్స్ కానీ, ఒక మౌత్ టు మౌత్ కానీ, ఒక క్రానిక్ కేసెస్కి మాత్రమే చూస్ చేసుకునేవాళ్ళు హోమియోపతిని. ఏదో పెద్ద సోరియాసిసా లేదా ఏమంటారు షుగరా, క్రానిక్ కేసెస్ అక్యూట్ కండిషన్స్కి చాలా తక్కువ. కానీ నవ్వే డేస్ దే ఆర్ వాళ్ళ ఆలోచన విధానం మారింది చాలా వరకు. హోమియోపతి అంటే ఇమ్యూనిటీ అని, అక్యూట్ కండిషన్స్ అయి ఉండొచ్చు, చిన్నపిల్లలు అయి ఉండొచ్చు, ప్రతి ఒక్కరు దే ఆర్ ప్రిఫరింగ్, వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు, వాళ్ళు వాడుతున్నారు, సంపూర్ణ ఆరోగ్యాన్ని, పర్మనెంట్ ఆరోగ్యాన్ని పొందుతున్నారు. ఇందుకు క్రేజ్ పెరిగిందంటారు. ఓకే మేడం, మాకు హోమియోపతి పైన ఉన్న సందేహాలను తీర్చినందుకు ఎంతగానో థ్యాంక్ యూ. అండ్ మరొక ఎపిసోడ్తో మేము ముందుకు వస్తాం. అంతవరకు సెలవు.